క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామములో మన తణుకు పట్టణంలో ఏర్పాటు చేయబడినటువంటి మోక్ష మార్గోపదేశ సభల్లో రెండవ దినం ఈ సాయంకాల సమయంలో ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాం. ప్రియులారా, ఇంతవరకు మనం చక్కగా పాటల పరిచయలో ప్రభువును మహింపరిచాము, ఆరాధన చేశాం. ఇప్పుడు వాక్య పరిచయలోకి వెళ్ళబోతున్నాం. దేవుని వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేద్దాం. దేవుడు వాక్యము ద్వారా మనుషులతో మాట్లాడే గుణం కలిగి ఉన్నాడు. అది దేవునికి ఉన్నటువంటి గుణాలు చాలా ఉన్నాయి బైబిల్లో. అందులో ఒకటి ఏంటంటే వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. ఎంతమంది ప్రజలు వచ్చినా, ఎన్ని రకాల మనస్తత్వాలతో వచ్చినా ఏకకాలములో ఎవరితో ఎలా మాట్లాడగలడో అలాగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. సో దేవునికి ఆ విధంగా వాక్యం రూపంలో మాట్లాడే గుణం ఉంది. అందువల్ల ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడాలని మనం ఆశిద్దాం. వాక్యం కొరకు ఎదురు చూద్దాం. రైట్. ఈరోజు చక్కగా ఈ సభలు ఏర్పాటు చేసి మనందరిని ఇక్కడికి ఆహ్వానించినటువంటి దైవ సేవకులు మరి సురేష్ గారికి, వారి కుటుంబానికి, స్థానిక సంఘానికి మనందరి తరపున ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే మీ మధ్యకు రావటానికి మరెంతో ప్రోత్సహించి సహకరించిన దైవ సేవకులు చంద్రశేఖర్ గారు, వారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ 3 దినాల సభల్లో నాతో పాటు వర్తమానం అందించే సేవకులకి నేను ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మన బైబిల్ మిషన్ నాయకులకి, పెద్దలకు, మరి వేదిక మీద ఉన్న దైవ సేవకులు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికి కూడా నేను ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం వాక్యములోనికి వెళతాం. సో వర్తమానానికి వచ్చే ముందు 2 మాటలు గమనించండి. ప్రతి గురువారం ఉదయం 6 గంటలకి ఆరాధన టీవీలో వర్తమానాలు వస్తున్నాయి. ఆ కార్యక్రమాలు మీరు చూడవచ్చు, ఆత్మీయంగా బలపరచబడవచ్చు. ప్రకటన గ్రంథం మీద సీరియల్గా మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ప్రోగ్రాం చూడండి. ఓకే. ప్రతి గురువారం ఉదయం 6 గంటలకు. తర్వాత క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ ఉంది. దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ ఛానల్లో ఎన్నో ప్రసంగాలు పెట్టాం. మీరు ఆత్మీయంగా బలపరచబడటానికి చక్కగా ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది. ఉపయోగించుకోండి. రైట్. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరైనా సమస్యలతో, అనారోగ్యంతో, అవసరాలతో ఉండి ప్రత్యేక ప్రార్థన చేయించుకుని ఆశపడ్డ వాళ్ళ కోసం, అందరి కోసం కలిపి ఒకేసారి ప్రార్థన చేయబడిద్ది. అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. రైట్. మీ ప్రార్థనలో మరి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఈ అంచె దినాల్లో ఇంకా దేవుని కొరకు బలమైన సేవ చేయనట్లుగా నేను, అలాగే పాస్టర్ గారు, బాబు, మరి దేవుని యొక్క పరిచర్యలు ఇంకా కొనసాగునట్లుగా, మరి చక్కగా అనేకుల్ని బలపరచడానికి దేవుడు వాడుకునేటట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కూడా మీకు మనవి చేస్తూ, కూడి వచ్చిన మీ అందరికీ ఆహ్వానం అందచేస్తూ వర్తమానం కోసం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచయలోకి వెళ్ళిపోదాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అందరు తలలు వంచాలి, ప్రార్థన చేద్దాం. 1 నిమిషం మీ మనసులో ప్రార్థన చేసుకోండి. అది మనుషుని మాటలు నిష్ప్రయోజనం, నా మాటల వల్ల ఉపయోగం ఉండదు. కనుక దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడాలని మనం ఆశిద్దాం. అది ఆయన మాట్లాడతాడు, మనం వింటాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని వర్తమానంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ తణుకు పట్టణంలో బైబిల్ మిషన్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సభల్లో 2వ దినం ఈ సాయంకాల సమయంలో మీ వాక్యమును ధ్యానము చేయుటకు మీరిచ్చిన ఈ మంచి అవకాశం కొరకు ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల పరిచర్యలో, ఆరాధనలో నడిపించినందుకు మీకు వందనాలు. ఇప్పుడు వాక్య పరిచర్యలో కూడా సహాయం చేయమని మనవి చేస్తున్నాం.
ఈరోజు ప్రత్యేకముగా రెండవ రాకడ ఆలస్యమగుటకు కారణాలు, ఈ అంశమును గూర్చి కొంత మేము ధ్యానం చేయబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరచి బలపరచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. ఇక్కడ స్థానికంగా పరిచర్య జరిగిస్తున్న మీ దాసులను, కుటుంబమును, సంఘాలను, పరిచర్యను దీవించండి. ఈ సమయంలో మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరం పెద్దగా ఒకసారి ఆమేన్ చెప్దాం. ఇంకా పెద్దగా ఆమేన్. ఓకే, సంతోషం. ఈ సభలో రెండవ రోజు ఈ విధంగా మీతో కలిసి సహవాసం కలిగి ఉండడం, వాక్య పరిచర్య చేయడం దేవుడు నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తూ నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఏమిటంటే రెండవ రాకడ ఆలస్యమగుటకు కారణాలు. ఇదొక మంచి ప్రశ్న, ఇదొక పెద్ద సమస్య. క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు ఈ డౌట్ క్లియర్ అవ్వాలి. చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, రెండవ రాకడ అంటున్నారు కదా, ఇంకా రాలేదేంటి? ఆది అపోస్తుల కాలం నుంచి చెప్తున్నారు రెండవ రాకడ వస్తుందని. ఏది రెండవ రాకడ? మరి ప్రభువు చెప్పారు కదా నేను త్వరగా వస్తానని, ఇంకా రాలేదేంటి? ఎక్కడొచ్చాడు? కాబట్టి అసలు రెండవ రాకడ ఉందా లేదా? ఉంటే మరి ఎప్పుడు వస్తుంది? ఇంకా ఆలస్యమైద్దా? లేక అసలు లేదా? వచ్చినప్పుడు చూసుకుందామా? రెండవ రాకడ ఆలస్యం అవటానికి కారణాలేంటి? ఇలాంటి ఆలోచనలు మనుషుల హృదయాల్లోకి వచ్చాయి. కాబట్టి ఈరోజు ఒక మంచి ప్రశ్నకు ఈ వర్తమానంలో మనం జవాబు ఇవ్వబోతున్నాం. రెండవ రాకడకు సంబంధించిన ఒక పెద్ద సమస్య ఈరోజు మనం పరిష్కారం చేయబోతున్నాం. అనేకుల మనస్సుల్లో ఉన్న డౌట్ ఈరోజు క్లియర్ అవబోతుంది. అందువల్ల చాలా సీరియస్గా వినాలి. చాలా ఇంపార్టెంట్ మెసేజ్. ఇప్పట్లో చాలా మందికి మనసులో సైతాను ఈ డౌట్ తీసుకొస్తాడన్నమాట. రెండవ రాకడ అన్నారు, ఇంకెక్కడయ్యా రెండవ రాకడ? ఎప్పుడు వచ్చేది? మనం చిన్నపిల్లలు అప్పుడు నుంచి చెప్తున్నారు రెండవ రాకడని. ఏది? మన తండ్రుల కాలంలో, తాతల కాలం నుంచి చెప్తున్నారు, ఆది అపోస్తుల కాలం నుంచి చెప్తున్నారు. ఎక్కడ రెండవ రాకడ? చాలా మంది ఏమనుకుంటున్నారంటే రాకడ ఇప్పుడల్లా రాదులే, వచ్చినప్పుడు చూసుకుందాములే అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవునా? రెండవ రాకడ ఆలస్యమైద్దని నిర్లక్ష్యంగా ఉండి చచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రెండవ రాకడ ఆలస్యమైద్దని నిర్లక్ష్యంగా ఉండి భ్రష్టులైపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అర్థం చేసుకోవాలి. ఈరోజు మెసేజ్ ప్రపంచ క్రైస్తవ లోకానికి దిమ్మ తిరిగిపోవాలి. అర్థం చేసుకోవాలి. సో ఈరోజు నా అంశం ఏంటి? యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తానన్నాడు. కరెక్టే, వస్తానని మాట ఇచ్చాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ప్రకటన గ్రంథంలో 4-5 సార్లు చెప్పడం జరిగింది. వాగ్దానం చేశాడు. మరి ఇప్పుడు ఎందుకు ఆలస్యం అవుతున్నట్టు? దీనికి సంబంధించిన కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఇప్పుడు మనం పరిశీలన చేయాలా. ఒక్కోటొక్కటి చెప్తే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టుగా, చదువురాని మోటోళ్ళకి, కొత్తోళ్ళకి, పాతోళ్ళకి అందరికి అర్థమయ్యేటట్లుగా, మీ మనసులో ఉన్న డౌట్ క్లియర్ అయ్యేటట్లుగా, మనలో ఉండే ఆ నిర్లక్ష్యం ఈ రోజుతో తొలగిపోవాలి. యేసుక్రీస్తు రెండవ రాకడ ఆలస్యమగుటకు కారణాలు. విషయం అర్థమైంది కదా అందరికీ? ఓకే. సో ఇప్పుడు మనం బైబిల్లో చూస్తే ప్రకటన గ్రంథం 1:7 ఏం చెప్తుంది? ఎందుకంటే ప్రకటన గ్రంథం అనే పుస్తకం మొత్తానికి ఇది ఒక బ్యానర్ లాంటిది. ఈ ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయి, 404 వచనాలు ఉన్నాయి. అది అయితే ప్రకటన గ్రంథం మొత్తానికి కేంద్రం ఏంటి, లేకపోతే బ్యానరు టైటిల్ ఏంటంటే ప్రకటన 1:7. అక్కడ ఏం చెప్పబడింది?
ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు. చూసారా? ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఎంత గంభీరంగా ఉందండి ఈ వాక్యం. ఈ వాక్యం చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే, ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు నిద్రలాగోగాని ఇది గుర్తు చేసుకోవాలి. నువ్వు బాగుపడాలంటే ప్రకటన 1:7 నీకు కంఠస్థం అవ్వాలి. అది నీ హృదయం అనే పలకల మీద ఉండాలి. నిద్రలాగోగాని గుర్తుకు రావాలి, ఇదిగో ఆయన మేఘారుడై వస్తున్నాడు అని. అలాగా మనం ప్రతిరోజు గుర్తు చేసుకున్నప్పుడు ఏమైందంటే, మనం సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు, మనం నిర్లక్ష్యం లేకుండా ఉన్నప్పుడు ఏమైందంటే ఏదో ఒక రోజు వచ్చేస్తాడు. ఇప్పుడు ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు అనేటువంటి ఆలోచన, ఈ వాక్యం ప్రతిరోజు మనకు గుర్తొచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? ఓహో, ఒకవేళ ఈరోజు వస్తాడేమో, ఈరోజు వచ్చి బోర ఊతాడేమో, సంఘాన్ని రమ్మని పిలుస్తాడేమో, పెండ్లి కుమార్తెగా నేను వెళ్ళిపోవాలి, నేను సిద్ధపడాలి. ఒకవేళ నా జీవితంలో ఈరోజు చివరి రోజు అయితే, ఈరోజు బోర ఊదబడితే మరి నేను ఎత్తపడాలి కదా. అలాంటి ఆలోచన మనకు వచ్చింది అన్నమాట. కాబట్టి రెండవ రాకడని ఎవ్వరు కూడా మర్చిపోకూడదు. ఇది గమనించుకోవాలి. అయితే చాలామంది ఏమనుకుంటారంటే, ఆ విషయం కూడా బైబిల్లోనే ఉంది, చూపిస్తా మీకు. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అంటే ఇప్పుడు మనుషులు చాలామంది ఏమనుకుంటున్నారో, మనం అనుకోక ముందే మనం అనుకునే అభిప్రాయం కూడా ముందే రాసి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది చూడండి, బైబిలు భవిష్యత్తు జ్ఞానము కలిగినది, అన్ని కాలాలకు సంబంధించింది, అందరు మనుషులకు సంబంధించింది బైబిల్. అందుకని మనం ఏమనుకుంటామో, ఎంత దుష్టభిప్రాయాలు మనలో ఉంటాయో, ఎన్ని చెడాలోచనలు మనలో ఉంటాయో, ఎంత నిర్లక్ష్యంగా మనం ఉంటామో, మనం అనుకునే ఆలోచన అనుకోకముందే బైబిల్ రాసిపెట్టాడు. అది చూడండి, అసలు ఆశ్చర్యం. అది చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది అన్నమాట. అంటే మనుషులు వారు అనుకోకముందే వారి మనసుల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయో అది కూడా బైబిల్ చెప్పేసింది. ఏముందండి ఇక్కడ? ఏముంది? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి. మనుషులు రెండవ రాకడ గురించి ఎలా వంకరగా మాట్లాడుకుంటారో, లేక రెండవ రాకడ గురించి ఎలాగా నిర్లక్ష్యం కలిగి ఉంటారో, ఎలాగా సిద్ధపాటు లేకుండా ఉంటారో, దుష్టభిప్రాయాలు కలిగి ఉంటారో ఇక్కడ బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఏమన్నాడు? పెద్దగా చదవలహలో, ప్రియులారా, ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాస్తున్నాను. ఏంటంటే, ఆ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడినటువంటి ఈ మాటలు అపోస్తుల ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞ మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఇది చూడండి ఎట్లుంటో, ప్రజలు ఎలా ఉంటారో క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ. అంచె దినములలో అపహాసకులు అపహసిస్తూ వస్తారట. అంచె దినాలలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాలోచనల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన, చూడండి ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైపోయింది? ఆయన రాకడ ఎడిపోయింది. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైంది? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభమున ఎట్లయితే జరుగుతుంది యథావిధిగా జరుగుతుంది కదా. ఇంకెక్కడుందో రాకడ? అది చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. అది అంచె దినాల్లో ఏం జరిగిద్దంటే, భక్తిహీనులు వస్తారు, దుష్టులు వస్తారు. వచ్చి ఏం చెప్తారు? వారు చెడిపోయేది కాక ప్రక్కన కూడా చెడగొడతారు, నిర్లక్ష్యం తీసుకొస్తారు, డౌట్లు తీసుకొస్తారు. ఏంటి? ప్రభు చెప్పిన వాగ్దానం ఏమైంది? రెండవ రాకడను గూర్చిన వాగ్దానం ఏమైను? పితరులు నిద్రించినది మొదలుకొని ఇప్పుడు వరకు యథావిధిగా జరుగుతూనే ఉంది కదా.
సృష్టి ఆరంభం నుంచి ఎలా జరుగుతుందో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది కదండి. కొన్ని సంవత్సరాల నుంచి అలాగే జరుగుతుంది కదా. ఇంకేదయ్యా రెండవ రాకడేది? ఇంతకుముందు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లాగే ఉంది. కాకపోతే రాకడ వచ్చిందని మనం అంటున్నాం, కానీ ఏది రాకడా అని ప్రజల్ని వాళ్ళు చెడిపోయి ప్రజల్ని కూడా చెడగొడతారు. సో ఇప్పుడు చాలా మందికి ఏంటంటే విశ్వాసుల పరిస్థితి కూడా, సరే అవిశ్వాసులు అంటే అనుకున్నారు అనుకోండి, విశ్వాసుల పరిస్థితి కూడా ఏంటంటే రెండవ రాకడ ఇప్పుడు రాదులే, వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా, కాబట్టి ఇప్పుడే రాకడ వస్తుందా అని చివరికి విశ్వాసులు సైతం కూడా నిర్లక్ష్యంగా ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. మనుషులు బిజీలో పడిపోయి, మనుషులు రకరకాల టెన్షన్స్కి గురైపోయి, రకరకాల పనుల్లో పడిపోయి, డబ్బు సంపాదనలో పడిపోయి, లేక స్వార్థం ప్రయోజనాల కోసం పడిపోయి ఏమైపోయిందంటే రాకడని తీసుకెళ్ళి ప్రక్కన పడేశారు. సో ఒకళ్ళు ఏమనుకుంటున్నారు, రాకడ ఇప్పుడే రాదండి. ఈ మధ్య ఇంకో కొత్త బ్యాచ్ వచ్చింది. ఏంటంటే రెండవ రాకడ ఎప్పుడో వచ్చిందని డేటులు చెప్పేవాళ్ళు బయలుదేరారు. ఇదొక పెద్ద సైతాన్ బ్యాచ్. రెండవ రాకడ గురించి డేట్ చెప్పడానికి నువ్వెవడవే? రెండవ రాకడ డేటు బైబుల్లో మర్మంగా పెట్టాడు. దాన్ని బైబుల్లో మర్మంగా పెడితే డేట్ నువ్వు చెబుతావా? చెప్తే తప్పు కదా. నీకెలా తెలుసు? మత్తయి సువార్త 24:36లో రెండవ రాకడ డేటు మర్మం చెప్పబడింది. మత్తయి సువార్త 24:36 అన్నాడు, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఇది లెక్క. కాబట్టి ఇది పరలోకంలో ఉన్న దేవదూతలకు కూడా తెలియదురా బాబు, ఏ మనుషుడికి తెలీదు. ఈ రెండవ రాకడ డేటు ఒక మర్మంగా ఉంచుతున్నామని చెప్పి బైబిల్లో ఉంటే కొంతమంది డేట్లు చెప్పేవాళ్ళు వచ్చారు. 2012కి అంతమైపోతుంది, 2030కి అంతమైద్ది, 40కి అంతమైద్ది, లోకం అంతమైపోద్ది అని చెప్పడానికి నువ్వెవరో పిచ్చ మాటలయ్యి. లోకం ఎప్పుడు అంతమైద్ది నువ్వు చెబుతావా? నీ అంచనాలు సరిపోతాయా? రెండవ రాకడ ఎప్పుడు వచ్చిందో నువ్వు డేట్ చెప్తావా? డేట్ చెప్పడానికి నీకు అవసరమా? కాబట్టి ఇవన్నీ గ్రహించుకోవాలి ప్రియులారా. కొంతమంది ఏమో రెండవ రాకడ ఆలస్యమైద్దని దుష్టభిప్రాయంతో ఉంటే, కొంతమంది ఏమో రెండవ రాకడ వచ్చినప్పుడు చూసుకుందాం లేరా అని కొంతమంది అనుకుంటే, కొంతమంది ఏమో రాకడను గురించి డేటులు చెప్పేసి పనికిమాల ఆలోచనలు తీసుకొస్తున్నారు. విషయం గమనించాలి. యేసుక్రీస్తు రెండవ రాకడ అనేది బైబిల్లో ఒక మర్మం, అది గుర్తుపెట్టుకోండి. బైబిల్లో చాలా మర్మాలు ఉన్నాయి, అందులో రెండవ రాకడ డేటు కూడా ఒక మర్మంగా చెప్పబడింది. ఎవరైనా డేట్లు చెప్తే నమ్మగాకండి, అదొక విషయం. రెండవది, రెండవ రాకడ గురించి ఎవ్వరూ నిర్లక్ష్యంగా ఉండకూడదు. వచ్చినప్పుడు చూసుకుందామంటే వచ్చినప్పుడు నువ్వేం చూస్తావు? ఇప్పుడు రాత్రి నిద్రలో ఉంటావు, మధ్యరాత్రిలో బోరోదు పడిద్ది, నువ్వు నిద్రలోనే చస్తావు, నువ్వేం చూస్తావు? అంటే నీకు తెలిసి వచ్చిద్దా? నీకు చెప్పి వస్తుందా? కాబట్టి నువ్వు నిర్లక్ష్యం లేకుండా ఉండాలి. కానీ రాకడ వచ్చినప్పుడు చూసుకుందామంటే వచ్చినప్పుడు నువ్వేం చూస్తావు? ఇంకొక విషయం చెప్తాను. అసలు రెండవ రాకడ ఎంత సమయంలో వస్తుంది సార్? రెండవ రాకడకు ఒక గంట పట్టిద్దా? ఒక అరగంట పట్టిద్దా? ఒక రెప్పపాటే కదా. ఒక రెప్పపాటులో జరిగే ప్రోగ్రాం కోసం 2000 సంవత్సరాల నుంచి పబ్లిసిటీ. అర్థం చేసుకోండి, ప్రోగ్రాం జరిగేదే ఒక రెప్పపాటు అంతే. అంటే ఆ నిమిషంలో ఎవడు నాశనమైపోకూడదని, దెబ్బతినకూడదని, చావకూడదని, ఎవడు విడిచిపెట్టబడే గుంపులో ఉండకూడదని, ఎవరు నష్టపోకూడదని ఒక రెప్పపాట్లో జరిగే ప్రోగ్రాం కోసం 2000 సంవత్సరాల నుంచి పబ్లిసిటీ చేస్తూ ఉంటే బుద్ధి జ్ఞానం లేకుండా రెండవ రాకడ ఇప్పుడు రాదనుకుంటావా? నువ్వు వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటావా? సరే అన్నిలాంటి వాళ్ళని వదిలేయండి, అన్యుల సంగతి వదిలేండి, వాళ్ళకి తెలియదు. మరి నామకార్థ క్రైస్తవులు కొంత తెలుసు. మరి ఈరోజు క్రైస్తవులు విశ్వాసులు కూడా ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు? అందుకని ఇక్కడ పేతురు పత్రికలో చెప్పింది, ప్రభు రెండవ రాకను గురించిన వాగ్దానం ఏమాయను అంటూ అంచె దినములలో అపహాసకులు అపహసించుచు బయలుదేరుతారు, గుర్తించండి, పట్టించుకోవద్దు వాళ్ళని అని వాక్యం చెప్తుంది. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. సరే, ఇంతకీ యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తానని చెప్పాడు, అంతవరకు ఖాయం. నేను త్వరగా వస్తానని చెప్పి ప్రకటన గ్రంథంలో 4-5 సార్లు చెప్పాడు. ఓకే, మరి ఇప్పుడు ఆలస్యం అవటానికి కారణాలేంటి? ప్రియులారా, ఆగండి.
ప్రభు ఆలస్యం చెయ్యాలనే చేస్తున్నట్ట, లేకపోతే ఏమైనా కారణాలు ఉన్నాయా? ఇందులో ఏమైనా లాజిక్ ఉందా? ఈరోజు మీరు పట్టుకోవాలి. ఇప్పుడు ప్రభు వస్తానన్నాడు కదా సార్, నేను త్వరగా వస్తున్నాను అన్నాడు కదా. మరి త్వరగా వస్తానన్న ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఇది మనకు కూడా తెలియాలిగా. మనం ఇప్పుడు అన్యులకు మనం చెప్పాలిగా, లేక మనకున్న డౌట్ క్లియర్ అవ్వాలిగా. ఎవరైనా మనతో వాదించినప్పుడు వాళ్ళకు సమాధానం ఇవ్వాలిగా. నేను చెప్తాను, యేసుక్రీస్తు రెండవ రాకడ ఆలస్యమగుటకు ప్రధానముగా 5 కారణములు కలవు. వీటిని మీరు పట్టుకోవాలి. అప్పుడే మీరు ధన్యులవుతారు. మోక్ష మార్గోపదేశాల్లో ఇది అద్భుతమైన సందేశం. ఇది ప్రకటన గ్రంథములో ఇదొక ప్రకటన. ఏమిటి? రెండవ రాకడ ఆలస్యమవటానికి సంబంధించిన రీజన్స్, కారణాలేంటి అనేది ఇప్పుడు నేను సింపుల్గా మీకు 5 కారణాలు చెప్తాను. జీవితంలో మర్చిపోకూడదు. ఒక్కోటి మీరు పట్టుకోవాలి. ఓహో ఇదే విషయం అని. ఎందుకంటే నేను అర్థమయ్యేటట్టు చెప్పటమే నా ఉద్దేశం. రెండవది, వాక్యం మొదలు పెడితే బయట విషయాలు అస్సలు ఉండవు. సీరియస్గా మెసేజ్ చెప్పేస్తా అంతే. అది పరిశుద్ధాత్మ పద్ధతి. వాక్యములో మళ్ళీ బయట విషయాలు ఉండటం మంచి కాదు. సో ఇప్పుడు నేను చెప్తాను, చూద్దాం. మీరు చక్కగా నోట్ చేసుకోండి. మీకు కొన్ని విషయాలు అర్థమైంది. యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో వచ్చి వెళ్ళిపోయాడు. ఓ పని అయిపోయింది. మొదటి రాకడలో ఎలా వచ్చాడు? రక్షకుడుగా ఉండటానికి వచ్చాడు. అంటే మానవ జాతిని రక్షిద్దామనే ఉద్దేశంతో, రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేద్దామని, అందరి కోసం శిలువలో ప్రాణం పెట్టేసి బలైపోదామని, రక్తం కార్చాలని వచ్చాడు. మనుషుల్లో ఒక్కరు కూడా నశించిపోకుండా అందరినీ ఎట్టోకట్ట పరలోకం తీసుకెళ్ళిపోదాం, వారిని ఎట్టోకట క్షమిద్దాం, క్షమాభిక్ష పెడదాం అని మానవ జాతిని రక్షించటానికి మొదటి రాకడలో రక్షకుడుగా వచ్చాడు. రైటు. ఇప్పుడు రెండవ రాకడలో ఆయన రక్షకుడుగా రాడు. ఈసారి ఆయన ఎలా వస్తాడంటే ప్రభువుగా వస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. మొదటి రాకడలో రక్షకుడుగా వచ్చి వెళ్ళినటువంటి ఆయన రెండవ రాకడలో ప్రభువుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, యూదా గోత్రపు సింహముగా రెండవసారి వస్తాడు. అందులో డౌటే లేదు. మొదటిసారి మానవ జాతిని రక్షించడానికి వచ్చాడు. రెండవసారి రక్షణ పొందిన వారిని తీసుకెళ్తానికి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది అసలు పాయింట్. అంటే సింపుల్గా అర్థమైపోవాలి మన మైండ్లో. మొదటిసారి ఏమో మానవ జాతి మొత్తాన్ని రక్షిద్దామని వచ్చాడు. కొంతమంది కోసం కాదు, అందరినీ రక్షిద్దామని వచ్చాడు. ఎస్, అందరికీ సువార్త చెప్పాలని వచ్చాడు. అందరి కోసం బలైపోయాడు. సదాకాలం నిలిచి ఉండే బలిగా, హెబ్రీ పత్రిక మరి 10:12 ప్రకారం సదాకాలం నిలిచి ఉండే బలిగా అందరి కోసం బలైపోవటానికే వచ్చాడు. అందరి కోసం ప్రాణం పెడతాడు, రక్తం కారుస్తాడు. ఎస్, అందరిని రక్షించాలని ఉద్దేశం. మరి ఇప్పుడు రెండవ రాకడ గొడవ ఏంటి సార్ అంటే, ఎవరైతే ఆయన మాటలు విని రక్షణ పొందుతారో ఆ రక్షణ పొందిన వారిని ఒక వధువు సంఘముగా, పెండ్లి కుమార్తెగా తీసుకుని వెళ్ళటానికి రెండవసారి రాబోతున్నాడు. కాబట్టి ఎవరు వధువు సంఘంలో ఉంటారో ఎవరు ఉండరో అది వాళ్ళే తేల్చుకోవాలి. ఆయనేమో అందరిని రక్షించాలనుకున్నాడు, అందరినీ తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. కానీ అందరూ చెప్పిన మాట వినరుగా, అందరూ లోబట్టం లేదుగా, అందరూ రక్షణ పొందటం లేదుగా. కనుక రక్షణ పొందిన వాళ్ళ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకొని ఈ లోకము నుంచి సపరేట్గా తీసుకెళ్దామని రెండవసారి వస్తున్నాడు. ఇంతవరకు వాస్తవం. ఏదో ఒకరోజు ప్రభు వస్తాడు, మధ్యాకాశానికి చేరుకుంటాడు. ఆర్భటించి భూ అని ఒక్కసారి బోర ధ్వనించిందంటే ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది ప్రజల్లో ఒక బ్యాచ్ కనిపించుకుని వెళ్ళిపోతారు. ఏదో ఒక రోజు వస్తాడు ఆయన, ఒక క్షణం వస్తాడు. అది పగలా, రాత్రి, అర్ధరాత్రి, మధ్యాహ్నమా, ఉదయమా, సాయంత్రమా, ఎనీ టైం ఏదో ఒక రోజు వచ్చి ఆ గడిలో బోర ఊదినప్పుడు ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది కనిపించుకుని వెళ్ళిపోతారు. ఉదాహరణకి ఒక 800 కోట్ల మంది ఉన్నారు అనుకోండి, భూమి మీద ఉన్నారు. ఇప్పుడు ఇందులో ఒక 100 కోట్ల మందిని తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు అనుకోండి. ఈ బోర ఊదిన వెంటనే వారు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ సంఘములో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా ఆయన అనుకున్న ప్రకారం 100 కోట్ల మంది వధువుగా పైకి వెళ్ళిపోతారు. మిగిలిన 700 కోట్ల మంది ఉండిపోతారు. ఆయన ఎంతమందిని తీసుకెళ్లాలనుకుంటారో, ఎంతమంది రక్షణ పొంది ఉంటారో
ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉంటారో రెప్పపాటులో ఏకకాలంలో ఉన్న పాటున బోర ఊదిన వెంటనే ఈ మట్టి శరీరాలతో ఉన్న ప్రజలకి మహిమ శరీరాలు ధరించబడతాయి. మట్టి శరీరాలతో ఉన్నవారు మహిమ శరీరాలు ధరించుకొని పరిశుద్ధాత్మ శక్తితో ఈ భూగ్రహాన్ని వదిలిపెట్టి మధ్యాకాశానికి రెప్పపాటులో ఎగిరిపోతారు. రాకడ మేఘం వస్తుంది. రాకడ మేఘం వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతుంది. విమానంలో కూర్చున్నప్పుడు విమానం ఒక స్థలం నుంచి మరొక స్థలానికి ఎలా మనల్ని తీసుకెళ్ళిపోతుందో ప్రియులారా, రేపు యేసుక్రీస్తు వచ్చి బోర ఊదినప్పుడు జరిగే సంగతి ఏంటి? ముందు మట్టి శరీరం మారిపోతుంది, మహిమ శరీరం వస్తుంది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతాం, గాలిలో తేలుకుంటూ వెళ్ళిపోతాం, భూమి యొక్క ఆకర్షణ శక్తిని దాటుకుని వెళ్ళిపోతాం. ఈలోపు రాకడ మేఘం వస్తుంది, మేఘం మీద ఎక్కి మధ్యాకాశాన్ని చేరుకుంటాం. ఇది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మనం ఏంటి, రెండవ రాకడ రాదు అనే ఆలోచన ఉండకూడదు, ఆలస్యం అవుతుంది అనే ఆలోచన కూడా రాకూడదు, తప్పది. రాకడ గురించి నిర్లక్ష్యంగా ఉండటం మంచి పద్ధతి కాదు. ఒకవేళ నిర్లక్ష్యంగా ఉండి నువ్వు విడిచిపెట్టబడే గుంపులో ఉంటే నీ జన్మ వేస్ట్ కదా, నీ జీవితం వేస్ట్ కదా. ఒకవేళ నువ్వు విడిచిపెట్టబడే గుంపులో ఉన్నావు అనుకోండి, ఎంత వృధా అయింది, ఎంత ఏడుస్తాం, రొమ్ములు బాదుకొని చేస్తాం, తప్పించేవాళ్ళు ఉండరు. కాబట్టి నిర్లక్ష్యం అనేది మంచిది కాదు, ఆలస్యం అనేది మంచిది కాదు. నీకు అనవసరం. ఆలస్యం అవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అవి తెలుసుకోవాలి. తెలుసుకుని నువ్వేం చేయాలా, ఈరోజు ప్రభు వస్తాడేమో అనేటువంటి ఆలోచనతో ఉండాలి. నిజంగా దేవుని పిల్లలు ఎలా ఉండాలి తెలిసిన ప్రియులారా, యేసు ప్రభు చెప్పినట్లుగా పరలోకమందున్న మీ పెండ్లి కుమారుడు ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కనుక మెళుకుగా ఉండి సిద్ధంగా ఉండని అన్నాడు. ఇది కరెక్ట్, ఇది పద్ధతి. పరలోకమందున్న పెళ్లి కుమారుడు ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు అని చెప్పడం, డేట్ కూడా చెప్పలేదు. కాబట్టి మీరు మెళుకుగా ఉండి సిద్ధపాటు కలిగి ఉండండి. ఏ రోజు ఆయన వచ్చినా వెళ్ళేటట్టు ఉండాలి, కానీ ఆలస్యం అవుతుందనే గొడవ నీకెందుకో, వచ్చినప్పుడు చూసుకుందామనే ఆలోచన నీకెందుకో. ఆయన వస్తాడు, నువ్వు రెడీగా ఉండు. ఎప్పుడు రావాలో ఆయనకి తెలియదా? ఏ క్షణంలో రావాలో ఆయనకి తెలియదు. మీకు అసలు ఇంకొక మర్మం చెప్తా వినండి. అసలు మీకు ఒక మర్మం చెప్పాలా, రెండవ రాకడ ఎప్పుడు రావాలో ఆ డేట్ ఆల్రెడీ ఫిక్స్డ్ అయింది. కాకపోతే ఆ డేట్ మనకు బయటికి చెప్పక మనం ఇట్లా సస్తున్నాం, బాధపడుతున్నాం అంతే. సింపుల్గా చెప్పాలంటే రెండవ రాకడ డేట్ దేవుడు ఫిక్స్ చేసుకున్నాడు, గుర్తుపెట్టుకో. ఒకవేళ అది ఈ నైట్ అయితే, రేపైతే. రెండవ రాకడ ఆలస్యమని మాత్రం మీరు అనుకోగాకండి. ఇప్పుడు నేను మీకు కొత్త ఆలోచన చెప్తున్నా, మీ మనసులో గుర్తుపెట్టుకోండి. రెండవ రాకడ డేట్ ఆల్రెడీ ఫిక్స్డ్. ఎప్పుడు చెప్పడు, అది రాలేదు కాబట్టి నువ్వు ఆలస్యం అంటున్నావు. ఆ డేటు వచ్చింది కదా, ఇప్పుడు ఒక్కో రోజు గడిచే కొద్దీ ఆ డేటు దగ్గరలో పడుతుంది కదా. ఆ రోజు నీకు తెలియదు కాబట్టి నువ్వు ఆలస్యం అంటున్నావు, అంతేగాని అది వాస్తవం కాదు కదా, ఫిక్స్డ్. అది బైబిల్ ఏం చెప్తుంది తెలుసునా, అది యెహోవాకు తెలియబడిన దినం. అర్థం చేసుకోండి. ఏమంటే రెండవ రాకడ గురించి ఏం చెబుతుంది బైబిల్? అది యెహోవాకు తెలియబడిన దినం. తెలియబడిన దినం అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఫిక్స్డ్. పలాన్ రోజున నేను వెళ్ళాలి, పలాన్ రోజున బోర ఓదాలి, సంఘాన్ని తీసుకెళ్లాలని ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. అది తెలుసుకోండి ముందు. కాకపోతే ఆ డేట్ మనకు చెప్పలేదు కాబట్టి మనం ఏమనుకుంటున్నాం, రెండవ రాకడ ఉందా, ఎప్పుడు వచ్చింది, ఆలస్యం అవుతుంది ఏంది అనుకుంటున్నాం. అంటే డేట్ నీకు చెప్పలేదు కాబట్టి నువ్వు అట్టు అనుకుంటున్నావు, కానీ ఆయన డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఆ డేట్ వచ్చినప్పుడు వస్తాడు. దాని సంగతి నీకెందుకు, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. కానీ ఎస్, ఇప్పుడు సెంటర్కి రండి, తణుకు సెంటర్లోకి వెళ్దాం పదండి, మెయిన్ రోడ్లోకి. రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? ప్రధాన ప్రశ్న, సమస్య. దీనికి 5 కారణాలు ఇప్పుడు మనం ఇక్కడ జోడించాలి, ప్రస్తావించాలి. ఆల్రెడీ ఉపోద్ఘాతంలో కొన్ని విషయాలు మీకు చెప్పేసి మీకు అర్థమైపోయింది. ఏంటి? రెండవ రాకడ డేట్ అనేది మర్మంగా పెట్టబడింది. ఒక పాయింట్ అర్థమైంది మీకు, ఓకేనా? తర్వాత రెండవ రాకడ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఆయన అనుకున్న టైంలో వచ్చేస్తాడు, అయిపోయింది. తర్వాత అది ఒక్క రోజులో జరిగిద్ది, ఒక్క రోజు ఒక్క సెకండ్లో జరిగిద్ది. 2000 సంవత్సరం నుంచి పబ్లిసిటీ చేస్తున్నాడు. ఎందుకు? ఎవరు మిస్ అవ్వకుండా ఉండటానికి. ఇంతవరకు అర్థం చేసుకోండి చాలు. సో ఇప్పుడు మనం కారణాల గురించి మనం పరిశీలన చేస్తే, మొట్టమొదటి కారణం రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. మొదటి కారణం ఏంటంటే
ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతిలో ఎవ్వరు కూడా నశించిపోకూడదని, అందరూ మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని మనుషులకు అవకాశం ఇవ్వటానికి ఆలస్యం చేస్తున్నాడు. నెంబర్ 1. ఇక రాసుకోపో. ఇప్పుడు ఎవడు ఎగస్ట్రా మాట్లాడటానికి లేదు ఛాన్స్. మొదటి కారణం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న మానవ జాతిలో వాడు మంచోడైనా చెడ్డోడైనా, నాస్తికుడైనా ఆస్తికుడైనా హేతువాదైనా, అన్యుడైనా నామకార్థ క్రైస్తవుడైనా రౌడీ అయినా, దొంగ త్రాగుబోతు తిరుగుబోతు వ్యభిచారి నరహంతకుడు ఎవరైనా కావచ్చు, ఎవ్వరూ నశించిపోకుండా అందరూ అంతటా మారు మనసు పొందాలని, రక్షణ పొందాలనే ఉద్దేశంతో మనుషులకి ఒక అవకాశం ఇచ్చేదానికోసం ఆలస్యం చేస్తున్నాడు. అది అంటే ఆయన దేవుడు కాబట్టి, సృష్టికర్త కాబట్టి ప్రతి ఒక్కడికి ఒక అవకాశం ఇవ్వాలి. వాడు ఎంత దుర్మార్గుడైనా నా తప్పు లేకుండా వానికి అవకాశం ఇవ్వాలి. ఇతడు దొంగ, ఇతనికి అవకాశం ఇద్దాం. అతడు వ్యభిచారి, అవకాశం ఇద్దాం. ఇతడు నరహంతకుడు, అతడు రౌడీ అండి, ఏం చేద్దాం, అవకాశం ఇద్దాం. ఇప్పుడు దేవుడి ఉద్దేశం ఏంటి? ఎవడు కూడా ఇక్కడ నరకానికి వెళ్ళకూడదు కదా. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా మారు మనసు పొందుతాడేమో చూద్దాం, ఆ వ్యక్తి రక్షణ పొందుతాడేమో చూద్దామో. అతనికి అవకాశం ఇస్తే తప్పేంటి? ఆలస్యం చేస్తే తప్పేంటి? ఈ లోపు మారతాడేమో అని దేవుడు అనుకుంటున్నాడు. సార్, దేవుడు అనుకున్న ఆలోచన మంచిదే కదా, దాని గురించి నువ్వెందుకు ఆలస్యం అనుకుంటున్నావు? నీకు బుర్ర పని చేయట్లేదా? ఇప్పుడు దేవుడు అనుకున్న ఆలోచన ఏంటి, నువ్వు అనుకునేది ఏంటి? చెత్త. దేవుడేమనుకుంటున్నాడు? నేను ఆలస్యం చేస్తే మంచిదే కదా, ఈలోపు కొంతమంది మారతారు కదా, అందరికి అవకాశం ఇచ్చినట్టుండిద్ది కదా అని దేవుడు అనుకుంటున్నాడు. అది దేవుడి యొక్క పెద్ద మనసు, అది దేవుని ప్రేమ. దాన్ని అర్థం చేసుకోవాలి కానీ అది అర్థం చేసుకోకుండా రెండవ రాకడ ఆలస్యం అవుతుందని అనుకోవటం ఏంటండి? సో ఇప్పుడు 5 కారణాలు ప్రతి ఒక్కరు చెప్పాలి. చిన్న పిల్లలు కూడా అప్పచెప్పాలి. వాక్యం అంటే తమాషాగా లేదు, వాక్యానికి న్యాయం జరగాలి. 5 కారణాలు చిన్నపిల్లలు కూడా అప్పచెప్పాలి. మొదటి కారణం ఏంటి ఇప్పుడు చెప్పండి? మానవ జాతిలో ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలి, అందరికీ పాప క్షమాపణ కలిగించాలి, అందరినీ పరలోకం తీసుకెళ్ళాలి, ఒక్కరు కూడా నశించిపోకూడదు, నరకానికి వెళ్ళకూడదు. కాబట్టి అందరికి ఒక అవకాశం ఇస్తే నా తప్పు లేకుండా పోయిద్దని దేవుడు చూసుకుంటున్నాడు. అంటే ప్రతి ఒక్కరికి నేను అవకాశం కలిగిస్తే ఇంకా మారతారా మారరా అనేది వాళ్ళ ఇష్టం, కానీ నా తప్పు లేకుండా ఉండిద్ది కదా ఒక దేవుడుగా. నేను అన్యాయం చేసినట్టుగా ఉండదుగా. కనుక నా వైపు నుంచి నేను అవకాశం ఇస్తాను అందరికీ, నా వైపు నుంచి నేను ప్రేమిస్తాను, నా వైపు నుంచి నేను క్షమిస్తాను. అవతలోడు మారడా అనేది, మారడా అనేది అతడు చూసుకుంటాడు. మారటానికి నేను అవకాశం ఇస్తాను, మారటానికి నేను ఆలస్యం చేస్తాను, నేను ఓపిక పడతానని దేవుడు రెండవ రాకడ ఆలస్యం చేస్తున్నాడు. సార్, ఇది ఎక్కడుందంటే బైబిల్లో పేతురు రాసిన 2వ పత్రిక 3:9. కొందరు, ఇది పాయింట్, ఫస్ట్ పాయింట్. కొందరు ఆలస్యమని రెండవ రాకడ గురించి వాళ్ళు అనుకుంటున్నట్టుగా ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాదు. కొంతమంది తెలియక ఆలస్యం అనుకుంటున్నారు కానీ ఆయన ఆలస్యము చేసేవాడు కాదు. అయితే ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము చూపుచున్నాడు. ఇది సార్ మొదటి కారణం. మనం ఖచ్చితంగా బైబిల్ పరిశీలన చేయాలి. బయట విషయాలు మనకొద్దు. మోక్ష మార్గోపదేశాలు ఇవి. బైబిల్ని పరిశీలన చేయాలి. కాబట్టి దేవుడు ఆలస్యం చేస్తుంది ఆయన కోసం కాదు, మన కోసం. ఏమంటారు? అంతేనా? ప్రభు తన రాకడ ఆలస్యం చేస్తుంది ఎవరి కోసం? ఆయన కోసం కాదు, మన కోసం. ఇంకా చెప్పాలంటే ఆయన చేసే ఆలస్యం రక్షణ పొందన ప్రతి ఒక్కరికి ఏంటిది? అది అవకాశం. అది పాయింట్. ఆయన ఆలస్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అంతే. చూడటానికి ఎదురా రెండవ రాకడ ఎదురా చూడటానికి ఆలస్యం అనిపిస్తుంది కానీ అది రక్షణ పొందని వారికి అవకాశం. సార్, రేపు వాళ్ళు ఏమనుకుంటారు? ప్రభువా, నాకు ఒక అవకాశం ఇచ్చుంటే నేను మారతాను కదా, నేను దుర్మార్గుణ్ణి, నేను నాస్తికుడిని, నేను రౌడీని, ప్రభువా నేను గుండాని, నేను పెద్ద నరహాంతకుణ్ణి, నాకు ఒక అవకాశం ఇచ్చుంటే నేను మారేవాడినే కదా, అనవసరంగా నన్ను ఎందుకు విడిచిపెట్టబడే గుంపులో ఉంచారు? ఇది న్యాయమా ప్రభువా? నువ్వు నన్ను సృష్టించావు,
నేను దుర్మార్గుణ్ణి, పనికిమాలినోడిని, నాకు ఒక అవకాశం నువ్వు ఇచ్చుంటే నేను మారతాను కదా అని రేపు ఆ వ్యక్తి అన్నాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? రేపు ఆ వ్యక్తి అంటాడండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అందుకని దేవుడు ఏం చేస్తాడు? ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తిస్తాడు, ఆయన ప్రేమను ఆయన చూపిస్తాడు, ఆయన క్షమాపణ చూపిస్తాడు. కాబట్టి మనుషులందరి పట్ల దీర్ఘశాంతం చూపిస్తున్నారు. దేవుని తిట్టేవాళ్ళు ఉన్నారు, భయంకరంగా దూషించేవాళ్ళు ఉన్నారు, దేవుని హేళన చేసేవాళ్ళు ఉన్నారు, దేవుని బిడ్డను హింసించేవాళ్ళు ఉన్నారు, చర్చిలు పడగొట్టేవాళ్ళు ఉన్నారు, మీటింగ్స్ ఆపేసేవాళ్ళు ఉన్నారు, భయంకరమైన చట్టాలు తీసుకొచ్చేవాళ్ళు ఉన్నారు, క్రైస్తవుల్ని పచ్చి బూతులు తిట్టేవాళ్ళు ఉన్నారు, సువార్తను ఆపేవాళ్ళు ఉన్నారు. అయినా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళ కోసం కూడా ఆలస్యం చేస్తాడు, వాళ్ళు కూడా మారాలని. వాళ్ళు తిట్టినా, కొట్టినా, ఉమ్మేసినా, చర్చీలు పడగొట్టి, మీటింగ్స్ పడగొట్టినా, ఏంటి ఆపినా, ఎంత వ్యతిరేకంగా చేసిన దేవుడు ఏమనుకుంటాడంటే, నేను ఆలస్యం చేస్తే ఆ అవకాశం వాళ్ళకి ఇస్తే మంచిదే కదా, రేపు వాళ్ళు నరకానికి వెళ్ళి వాళ్ళు బాధపడతారు. ఈరోజు తెలిగి తిట్టారు, రేపు నరకానికి వెళ్ళి బాధపడతారు. ఈరోజు చర్చి పడగొడతారు, రేపు నరకానికి వెళ్ళి బాధపడతారు. ఈరోజు మీటింగ్ ఆపేస్తారు, రేపు నరకానికి వెళ్ళి బాధపడతారు. ఈరోజు సువార్తను ఆపేస్తారు, రేపు నరకానికి వెళ్ళి బాధపడతారు. ఎందుకు అలా జరగాలి? ఈ లోపు నేను ఆలస్యం చేస్తే మంచిదేగా. 5 కారణాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారన్నమాట. ఓరే, ఇంతవరకు మన లైఫ్లో ఎప్పుడు ఆలోచించలేదురా మేము ఈ పాయింట్, మా లైఫ్లో ఇంత లోతుగా మేము ఎప్పుడు పట్టించుకోలేదు అనిపించింది మీకు. ఈరోజు దేవుడు క్లియర్గా మాట్లాడుతున్నాడు. మొదటి కారణము, అంతటా అందరూ మారు మనసు పొందవలెననియు రక్షణ పొందవలెనని దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతం చూపుతున్నాడు. మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను చూడండి, అసలు మీకు భలే ఆశ్చర్యం అనిపించింది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకుల ఉపమానం ఉంది, కరెక్టేనా? ఈ 10 మంది కన్యకులు పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తా కూర్చున్నారు. ఈలో పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడో చేయలేదా? ఏమండే, 10 మంది కన్యకులు పెండ్లి కుమారుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, కూర్చున్నారు. ఓకే, మరి పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడా? చేశాడు. ఎందుకు చేశాడు? పెండ్లి కుమారుడు ఆలస్యం ఎందుకు చేశాడు సార్? 10 మంది కన్యకులు రెడీగా ఉన్నారు అక్కడ. ఎందుకు ఆలస్యం చేశాడు తెలుసా? వెంటనే వస్తే 5 దివిటీలు ఆల్రెడీ నూనె లేదు, ఆ సంగతి ఆయనకి తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను అనవసరంగా వచ్చి తలుపు తీస్తే 5 దెబ్బతింటారు, నేను ఆలస్యం చేస్తే ఈలోపు వీళ్ళు వెళ్ళి నూనె తెచ్చుకుంటారని ఆలస్యం చేశాడు ఆయన. మనకేం అంత లోతుగా బుర్ర పని చేయదు. 10 మంది కన్యకలు అక్కడ కూర్చున్నప్పుడు ఈయనెందుకు ఆలస్యం చేశాడండి? ఈయన వచ్చి తలుపు తీసేయచ్చు కదా. అంటే ఆయనకి ఆల్రెడీ తెలుసు అక్కడ ఏంటి, 5 దివిటీల్లో ఏముంది? నూనె ఉంది, వాళ్ళు రెడీ. ఇంకొక 5 దివిటీల్లో ఏమి లేదు, నూనె లేదు. ఇప్పుడు యేసుప్రభు ఏమనుకుంటాడు? నేను వెళ్ళి తలుపు తీస్తే అనవసరంగా 5 దెబ్బతింటారు, కాబట్టి నేను ఎంత ఆలస్యం చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఈ లోపు వీళ్ళు కొంచెం ఆ దివిటీలు చెక్ చేసుకొని నూనెన్నా తెచ్చుకుంటారు, దీపాలు వెలిగించుకుంటారు. అప్పుడు నేను తలుపు తీస్తే 10 మంది లోపలికి వస్తారు కదా. కాబట్టి ఇప్పుడు నేను ఆలస్యం చేస్తే మిగిలిన 5 కూడా ఒక ఛాన్స్ ఉండిద్ది కదా అని ఆయన ఆలస్యం చేస్తూ ఉంటే వీళ్ళేం చేస్తున్నారు తెలుసా? ఈ 5 ఇంకా రాడేడ్రా ప్రభువా, తలుపు తీలేదేంట్రా అనుకుంటున్నారు. కానీ అరే, తలుపు సంగతి ఎందుకురా నాయన, ముందు దివిటీలు చూసుకోవచ్చు కదరా బాబు. అందుకే నా బుద్ధి లేని కన్యకలు అన్నారు. ఆయన ఆలస్యం చేస్తుందేమో వీళ్ళు నూనె కొనుక్కొచ్చుకుంటారని, నూనె కొనుక్కొచ్చుకుంటారని చెప్పి ఆయన ఆలస్యం చేస్తుంటే వీళ్ళేంటి, అసలు దివిటీ వెలుగుతుందా, నూనె ఉందా లేదా అది చూసుకోకుండా తలుపు తీలేదేంది, తలుపు గొడవ నీకెందుకురా నాయన. ఆయన ఆలస్యం చేస్తూ ఉంటే వీళ్ళు దివిటీలు చెక్ చేసుకోవట్లేదు, ఇంకా ఆలస్యం చేస్తాడు, ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఇక చివరికి ఏమనుకున్నాడంటే, నేను ఆలస్యం చేసినా కూడా వేస్టే, వీళ్ళు దివిటీలు చూసుకోవట్లేదు కానీ తలుపు చూస్తున్నారు, వీళ్ళు తలుపంక చూస్తున్నారు కానీ దివిటీలు అంక చూడట్లేదు అని చెప్పి వచ్చి తలుపు తీసేశాడు. ఆ తలుపు తీసేసరికి 5 దెబ్బతినిపోయారు, బయట ఉండిపోయారు. అసలు ఆగిందే వాళ్ళ కోసం. 5 ఆల్రెడీ రెడీగా ఉన్నారు, ఓకే, అక్కడ సమస్య లేదు. ఈ 5 నూనె తెచ్చుకోకుండా వచ్చి కూర్చున్నారు పెద్ద మనుషులు. ఈలోపు ఆయన ఏం చేశాడు, వీళ్ళు ఆ నూనె తెచ్చుకుంటారని చెప్పి ఆలస్యం చేస్తే వాళ్ళు తలుపంక చూస్తున్నారు కానీ దివిటీ చూసుకోవట్లేదు. ఇప్పుడు కూడా అట్నే ఉన్నారు జనాలు. నువ్వు చూడాల్సిన తలుపంక కాదు నాన్న, దివిటీ చూసుకోవాలి.
నీ హృదయం చూసుకోవాలి. నువ్వు సరిగా మారేవా మారలేదా అది చూసుకోవాలి. నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడా లేడా, నువ్వు బాప్తీసం తీసుకున్నావా లేదా, నువ్వు మనస్సాక్షి ప్రకారం ఉంటున్నావా లేదా, వాక్యానుసారంగా జీవిస్తున్నావా లేదా అది చూసుకోకుండా రాకడ రాలేదు ఇంకెప్పుడు వచ్చింది, ఇంకా గుర్తులు జరుగుతున్నాయిలే, ఇంకా కొన్ని గుర్తులు జరగాలి. నీకెందుకురా నాయన, నువ్వు చూడవలసిన పని చూడకుండా వేరే పని చూస్తున్నావు. ముందు నిన్ను చెక్ చేసుకో. ఆ రోజు 10 మంది కన్యకల విషయంలో యేసు ప్రభు ఆలస్యం చేసినప్పుడు ఈ బుద్ధి లేని 5 కన్యకలు ఒకసారి దివిటీలు చూసుకొని ఉంటే ఏమై ఉండేదయ్యా? మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు దివిటీలు చూసుకొని ఉంటే ఏమై ఉండేది? బ్రహ్మాండంగా వెళ్ళి నూనె తెచ్చుకునేవాళ్ళు, దీపాలు వెలుగుచ్చుకునేవాళ్ళు, సూపర్గా ఉండేది, మొత్తం లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన తప్పు లేకుండా ఆయన ఆలస్యం చేస్తే ఆలస్యాన్ని కూడా వీళ్ళు ఉపయోగించుకోలేకపోయారు. అది ఈ రోజుల్లో జరుగుతుంది కూడా అదేంటి సార్. ప్రభువు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే 5 కారణాలు. మొదటి కారణము, రక్షణ పొందని వారి కోసం ఆలస్యం. వాళ్ళు ఎవరైనా సరే వారి కోసం ప్రభు ఆలస్యం చేస్తానే ఉంటున్నాడు. అందుకని బైబిల్లో ఉంది, లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపి ఉంచాను. అది లోబడనొల్లని ప్రజల కోసం చేతులు చాపటం దేనికి అంటే లోబడతారని, వారికి అవకాశం ఇస్తే వారు మారతారని ఆయన చూస్తున్నాడు. వీళ్ళేమో అవకాశం గురించి ఆలోచించకుండా ఆలస్యం అనుకుంటున్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మారటానికి మ్యాక్సిమం దేవుడు ఆలస్యం చేస్తాడండి. అది గుర్తుపెట్టుకో. వాళ్ళు మారతారా మారరా ఇక మనకు అనవసరం. దేవుని ధర్మం ఆయన చేస్తాడు, ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఇస్తాడు. రేపు ఎవరు కూడా ప్రభువా నాకు తెలియదయ్యా, నీ గురించి నాకు ఎవరు చెప్పలేదయ్యా, నాకు సువార్త చెప్పుంటే బాగుండేది కదా, నాకు ఒక అవకాశం ఇచ్చి ఉంటే బాగుండు కదా అని చెప్పి ఎవరన్నా అన్నారనుకో, అప్పుడు దేవుడికి బాధ కలిగిద్ది కదా, అప్పుడు ఆ వ్యక్తికి అన్యాయం జరిగినట్టు అయింది కదా. అందుకని దేవుడు ముందుగానే దూరదృష్టితో పెద్ద మనసుతో అందరికి అవకాశం ఇచ్చుచు ఆలస్యము చేయుచున్నాడు. ఒక కారణం గుర్తుపెట్టేసుకోండి, అయిపోయింది. కాబట్టి అందరూ రక్షణ పొందాలని ఆలస్యం చేస్తున్నాడు. అంతేగాని కొంతమందిని తీసుకెళ్దాం అనుకుంటే ఎప్పుడో వచ్చేవాడు, ఇప్పుడు దాకా ఎందుకుంటాడు? కొంతమందిని తీసుకెళ్ళేటట్టు ఎప్పుడో తీసుకెళ్తాడు కదా. అందరిని తీసుకెళ్దామని వెనక ముందుకు చూస్తున్నాడు. ఈలోపు మారేవాళ్ళు కూడా చాలా మంది మారుతున్నారు. అసలు విషయం ఏంటంటే ఆయన ఆలస్యం చేయటం వల్ల కూడా లాభం ఉంది. ఆయన ఆలస్యం చేయటం వల్ల చాలా మంది మారిపోతున్నారు కదా సార్. బైబిల్లో ఏముంది? అనేకులు మొదటి వారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు అన్నాడు. అంటే ఆయన ఆలస్యం చేయటం వల్ల కూడా చాలా మంది, కొన్ని లక్షల మంది, కోట్ల మంది మారిపోతున్నారు. తెలుసా మీకు? ఆయన ఆలస్యం చేయటం వల్ల. ఇప్పుడు మీకు చెప్తా ఉదాహరణ, పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్లో ఉన్న క్రైస్తవులు ఎట్టాటోళ్ళు తెలుసు మీకు? ఇండియాలో ఉన్న క్రైస్తవుల కంటే స్ట్రాంగ్ ఉన్నారు. సర్వేలో పాకిస్తాన్లో ఉన్న క్రైస్తవులు ఒక్కొక్కడు ప్రాణం పెడతానికి ముందుకు వచ్చేస్తున్నారు. చెప్తున్నాను. ఇండియాలో ఉన్న క్రైస్తవులు ఏమన్నా మొత్తానికి ఎస్సీ అని చెప్పుకుని గొడవలో పడిపోతున్నారు వీళ్ళు, లేకపోతే నులివెచ్చని స్థితికి వచ్చేసారు. కానీ ఇప్పుడు అక్కడున్న క్రైస్తవులు ఎట్టున్నారు తెలుసా? యేసు ప్రభు కోసం ప్రాణం పెడతామంటున్నారు. మారిపోతున్నారండి ఆలస్యం చేయటం వల్ల. సరే, ఇరాన్ తీసుకోండి. ఇరాన్లో యుద్ధం జరుగుతుంది. ఇరాన్లో ఎంత భయంకరంగా క్రైస్తవులు ఉన్నారంటే కోట్ల మంది క్రైస్తవులు అయిపోతున్నారు. అక్కడున్న ప్రభుత్వాన్ని కూడా మతిపోతుంది ఎంతమంది మారిపోతుంటే. అంటే ప్రభు ఆలస్యం చేయటం వల్ల ఎంత రిజల్ట్స్ వస్తుందో చూడండి. మనకు తెలియక మనం ఆలస్యం అనుకుంటున్నాం, కానీ ఆలస్యం చేయటం వల్ల ఎంతమంది నాస్తికులు మారిపోతున్నారు, ఎంతమంది దుర్మార్గులు మారిపోతున్నారు, ఎంతమంది రౌడీలు మారిపోతున్నారు. అంటే ఆలస్యం వల్ల దాని బెనిఫిట్ ఇక్కడ కనిపిస్తుంది. ఈలోపు చాలా చేంజ్ వస్తుంది. ప్రభువు కూడా ఏం ఆలోచిస్తున్నాడు? దానికోసం ఆలోచిస్తున్నాడు. 10 మంది కన్యకలు లోపలికి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. ఈ 5 మారతారని ఆలస్యం చేస్తుంటే వాళ్ళేమో సెట్ అవట్లా, చివరకు ఉండిపోయారు. కాబట్టి ప్రభువు కూడా ఏంటంటే మారే వాళ్ళందరికీ అవకాశం ఇస్తానే ఉంటాడు, ఒక్కడికి కూడా అన్యాయం జరగనివ్వడు. అందువల్ల అందరూ రక్షణ పొందాలి, మారు మనసు పొందాలనే ఉద్దేశంతోనే రెండవ రాకడ ఆలస్యం అయితే గుర్తుపెట్టుకోండి. రెండవది, మిగతా 4 కారణాలు కొంచెం స్పీడ్గా చెప్పేస్తాను. మొదటి కారణం అవసరం కాబట్టి ఎక్కువసేపు చెప్పాను. రెండవ కారణం ఏంటంటే ప్రియులారా, గుర్తుపెట్టుకో, ఇది రక్షణ పొందిన వాళ్ళు చాలామంది పడిపోయారు. ఆ పడిపోయిన వాళ్ళు లేచేదానికోసం ఆలస్యం చేస్తున్నాడు. అబ్బా సూపర్ నాయన, ఎంత లోతైన కారణం ఇది. రెండవ రాకడ ఆలస్యమగుటకు రెండవ కారణం, చాలా మంది రక్షణ పొందిన వాళ్ళు సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, పరిచారికులు కావచ్చు, ఏమయ్యారు తెలిసిన చాలా మంది మళ్ళీ లోకంలో కలిసిపోయారు.
పాపంలో పడిపోతున్నారు, వెనకబడిపోయారు. అంటే ఒకప్పుడు రక్షణ పొందినోళ్ళు, ఒకప్పుడు బాప్తీసం తీసుకున్న వాళ్ళు, ఒకప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు, ఒకప్పుడు చర్చికి వచ్చేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు, ఇప్పుడు భ్రష్టులుగా తిరుగుతున్నారు, గాలోళ్ళుగా. అన్యులంటే వదిలేండి సార్, ఒకప్పుడు క్రైస్తవుడు గుండి గాలోడుకు తిరుగుతున్నాడు, ఇప్పుడు ఒకప్పుడు బాప్తీసం తీసుకొని చర్చి అగ్గోడి తిరుగుతున్నాడు. అంటే రక్షణ పొందినోళ్ళు చాలామంది పడిపోయారు, చాలామంది వెనకబడిపోయారు. అందుకని ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే బాధతో రెండవ రాకడ ఆలస్యం జరిగిస్తున్నాడు. ఎందుకు? ఈ రక్షణ పొంది ఎవడెవడైతే పడిపోయాడో ఆ పడిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి లెగవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత మంచి ఆలోచన కదా. అంటే దేవుని మైండ్ మనకు అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మ ఈరోజు బయలుపరుస్తున్నాడు దేవుని యొక్క మైండ్, దేవుని యొక్క ప్రణాళిక. రెండవ రాకడ ఆలస్యం అవటానికి కారణాలు. సో రెండవ కారణం, రక్షణ పొందిన వాళ్ళు ఎవరెవరైతే జారిపోయారో, ఎవరెవరైతే పడిపోయారో, వెనకబడిపోయారో, లోకంలో కలిసిపోయారో, పాపంలో పడిపోయారో వాళ్ళను మరలా తిరిగి తీసుకురావటానికి ఆలస్యం చేస్తున్నాడు. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతుడు 7 సార్లు పడినను లెగుస్తాడని. అంటే దాని అర్థం, ఒక వ్యక్తి రక్షణ పొందాడు, పడిపోయాడు, ఇంకా పోతే పోయాడు, సత్య చచ్చాడులేని దేవుడు వదలడు. రక్షణ పొందిన వ్యక్తి పడిపోయినప్పుడు ఆ పడిపోయిన వ్యక్తి లెగవటానికి టైం ఇస్తున్నాడు. మరేంటనుకుంటున్నారు బైబిల్ అంటే? ఈ వ్యక్తి రక్షణ పొందాడరా, ఇప్పుడు పనికిమాలిన అయి ఉండొచ్చు, విశ్వాసులు అయి ఉండొచ్చు, సంఘ పెద్దలం అయి ఉండొచ్చు, పరిచారకులు అయి ఉండొచ్చు. ఏంటంటే మనము సరి చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అంటే పడిపోలా, మనం రక్షణ పొందాం, పడిపోలా, రక్షణలోనే ఉన్నాం, కానీ సరి చేసుకోవలసిన విషయాలు, సంపూర్ణతలోనికి వచ్చుటకు, క్రీస్తు యొక్క స్వరూపం మనలోకి వచ్చుటకు ఇంకా మనం సరి చేసుకోవలసినవి, దిద్దుకోవలసినవి చాలా ఉన్నాయి. అందుకని ప్రభు ఏం చేస్తున్నాడంటే, నేను కొంచెం ఆలస్యం చేస్తే ఈలోపు దిద్దుకోవాల్సిన విషయాలన్నీ దిద్దుకుంటాడు ఈ పాస్టర్ గారు, లేక ఈ విశ్వాసి, లేక ఇదిగో ఈ పరిచారికుడు, లేక ఈ సంఘ పెద్ద, లేక పలానా వ్యక్తి. అతడు దిద్దుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అతనిలో కొన్ని లోపాలని, పడిపోలా, మళ్ళీ రక్షణ పొందాడు, రక్షణలో ఉన్నాడు, పరిచర్య చేస్తున్నాడు, పడిపోలా, కానీ దిద్దుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. కొన్ని లోపాలు ఉన్నాయి, సంపూర్ణతలోకి రాలేదు, పెండ్లి కుమార్తె యొక్క రూపం పూర్తిగా రాలేదు. అందుకని నేను ఆలస్యం చేస్తే ఈ లోపు అతడు కొంచెం గ్రహించుకొని సరి చేసుకుంటాడు, సంపూర్ణతలోనికి వస్తాడు అని దేవుడు ఎవరెవరైతే ఇంకా కొంచెం దిద్దుబాటుకు దూరంగా ఉన్నారో వారి కోసం ఆలస్యం చేస్తున్నాడు. మూడవ కారణం. అందుకని ఏమంటారంటే దిద్దుబాటు సభలను పెడతారు కొంతమంది. దిద్దుబాటు సభలు అంటే దిద్దుకోవటం, సరి చేసుకోవటం. దేవదాసాయి గారు ఎక్కువ అదే చెప్పేవాడు, మీకు గుర్తుందో లేదో, అదే చెప్పేవాడు, నిజం అది. మరి నాయన రాకడొచ్చేలోపు దిద్దుకోరా అని చెప్పేవాడు. వీళ్ళు రాయటం కాదురా నాయన, రాసినవి దిద్దాలి తప్పు కాకుండా. వీళ్ళు రాయటం కాదురా నాయన, ఆ రాసింది తప్పు పోకుండా చూడకుండా రాయడానికి దిద్దాలి. అందుకే పిల్లలతో దిద్దిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏంటి, మనం ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ దేవునికి దూరం అయిపోతున్నామో, ఎక్కడ మనము మరి దేవుని రూపంలోకి రాకుండా ఆగిపోయామో అక్కడ మనం దిద్దుకోవాలి, అక్కడ సరి చేసుకో. ఇది అందరికీ వర్తిస్తుంది. మూడవది, ఎవరికి? అన్యులు కాదు, సంఘానికే, వెనకబడిన వాళ్ళకి కూడా కాదు. మొదట రక్షణ లేని వాళ్ళకి, రెండోది పడిపోయిన వాళ్ళకి, ఇప్పుడు మూడవది నిలబడ్డవాడికి. నిలబడ్డవాడు కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత గొప్ప విషయం అండి. దేవుడు ఎంత లోతుగా ఆలోచిస్తున్నాడు, దేవుడు ఎంత ప్రేమమేడు. అందుకని బైబిల్లో ఉంది, నిలుచున్నా అనుకున్న ప్రతి ఒక్కడు ఏం చేయాలంట? తను తాను పడిపోకుండా చూసుకోవాలి. అది నిలబడ్డాను అనుకున్నావు మంచిదే, కానీ పడిపోకుండా చూసుకోగలవా? సేవ చేస్తున్నాను అనుకుంటున్నావు, సంఘంలో పరిచర్య చేస్తున్నాను అనుకుంటున్నావు, సండే స్కూల్ నడిపిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, లేకపోతే ఇదిగో 20 సంవత్సరాల నుంచి విశ్వాసిని, నేను పూర్వకాలపు విశ్వాసిని అనుకుంటున్నావు, కానీ నీలో సరి చేసుకోవాల్సిన విషయాలు ఎన్నున్నాయి, నువ్వు జయించవలసిన విషయాలు ఎన్నున్నాయి, లోపాలు దిద్దుకోవలసిన విషయాలు ఎన్నున్నాయి. మరి నీకోసమే రాకడ ఆలస్యం అవుతుంది. నీ లోపాలు నువ్వు దిద్దుకోవటానికి ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. అది ఆలోచించకుండా నేను పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను,
నేను సీనియారిటీ చాలా పొడుగుంది, సీనియారిటీ పొడుగుంటే సిన్సియారిటీ కురసుకుంది, ఏం చేద్దాం? ఏమంటే సీనియారిటీ పెరిగిపోతుంది, సిన్సియారిటీ తగ్గిపోతుంది. సీనియారిటీ కంటే సిన్సియారిటీ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు ఏం చేయాలంటే ఈరోజు 3వ పాయింట్లోకి రండి. సరిచేయబడాలి, సరిచేయబడాలి, లోపాలు దిద్దుకోవాలి. ఏ విషయాల్లో మరి యేసుక్రీస్తు రూపం మనలోకి రాలేదో ఆ విషయం రావాలి. నీకు జయం రావాలి అన్నిట్లో. కోపం మీద జయం రాలేదా? ఓర్పు మీద జయం రాలేదా? క్షమాపణ మీద జయం రాలేదా? తగ్గించుకునే విషయంలో జయం రాలేదు. నీకు దేని మీద జయం రాలేదు, ఆ జయం సాధించాలి. నువ్వు జయ జీవితం కలిగి ఉండాలండి. కొంతమందికి ఓర్పు మీద జయం ఉండదు, జయం రావాలి. కొంతమందికి శత్రువును ప్రేమించే విషయంలో జయం లేదు, జయం రావాలి. కొంతమందికి మరి ఇచ్చే విషయంలో జయం లేదు, జయం రావాలి. అంటే ఒక జయం, ఒక విక్టరీ కావాలి నీకు. కాబట్టి నువ్వు దేని విషయంలో అయితే జయించలేకపోతున్నావో ఆ జయ జీవితం కలిగి ఉండాలి. అందుకని జయించువానికి అని ప్రకటన గ్రంథంలో ఉండిద్ది. జయించువానికి ఆ జయ జీవితం కలిగి ఉండటానికి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. అంటే నువ్వు ఏ విషయంలో అయితే ఓడిపోతున్నావో ఆ విషయంలో నువ్వు జయ జీవితం కలిగి ఉండటానికి, అది ఏ విషయంలో అయితే నీకు లోపాలు ఉన్నాయో ఆ లోపాలు నువ్వు సరి చేసుకోవడానికే, దిద్దుకోవటానికి ప్రభు మన కోసం ఆగుతున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు సార్. అది 3వ కారణం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేయాలంటే ఈ మోక్ష మార్గోపదేశాల సభల్లో దిద్దుకోవలెను. అందుకే భక్తుడు పాడాడు, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్ను తింతును నాయనా. అది లెక్క. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్ను తింతును నాయనా. నేను చిన్నవాడినే కదా నీ దృష్టిలో, నన్ను దిద్దు. నేను ఇంకెక్కడ దిద్దుకోవాలి, ఎక్కడ సరి చేసుకోవాలో సరిచేయి. అది ఆ రాకడొచ్చే లోపు మనం సరిచేయబడాలి, సంపూర్ణం అవ్వాలి. మనం సంపూర్ణం అవటానికే ఇక్కడ ఆలస్యం. అంతేగాని ప్రభు ఆలస్యం ఎందుకు చేస్తాడండి? వచ్చువాడు ఆలస్యం చేయక వస్తున్నాడని వాక్యంలో ఉంది. ప్రభు తన వాగ్దానములు ఆలస్యం చేయవాడు కాదు అని కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన కారణాలన్నీ అడ్డం వస్తున్నాయి. అందుకే ఈ కారణాలను ప్రభు దృష్టిలో పెట్టుకుని ఆలస్యం చేస్తున్నాడు. ఇక నుంచి మీరు ఆలస్యం అనే పదం ప్రక్కన పెట్టి ముందు నేను చెప్పిన కారణాలు పట్టుకోండి. రక్షణ లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే అర్జెంటుగా రక్షణ పొందండి. మీకోసమే రాకడ ఆలస్యం అవుతుంది. రక్షణ పొందడం ఎవరున్నారు సార్? బాప్తీసం లేని ఎంతమంది ఉన్నారు? చర్చికి రాకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా లోకములో పాపములు తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తమ్ముడు, సోదరుడా, సోదరి, నీకోసమే రాకడ ఆలస్యం. ఒకటి. రెండవది, నువ్వు రక్షించబడి పడిపోయావా? ఆల్రెడీ మళ్ళీ మురికిలోకి వెళ్ళిపోయావా? వెనకబడిపోయావా? నువ్వు లెగవటానికి దేవుడు ఆలస్యం చేశాడు, పడిపోయిన నిన్ను లేపటానికి. రెండవది. మూడవది, నిలబడినటువంటి వాళ్ళు సరి చేసుకోవడానికి. ఎవరెవరు ఏ విషయాల్లో సరి చేసుకోవాలో సరి చేయబడటానికి రాకడ ఆలస్యం జరిగింది. నాలుగోది ఏంటంటే, రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే, రాకడకు ముందు జరగవలసిన ప్రవచనాలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రవచనాలు ఇప్పుడు నెరవేరుతున్నాయి. ఆ ప్రవచనాల కోసం రాకడ ఆలస్యం అవుతుంది. నాలుగోది అంటే, రెండవ రాకడకు ముందు కొన్ని గుర్తులు, కొన్ని సూచనలు, ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆ ప్రవచనాలు ఇప్పుడు టకాటక నెరవేరుతున్నాయి. అందుకని ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? ఆయన మాట ఇచ్చిన ప్రకారం ఏమేమి ప్రవచనాలు చెప్పాడో ఆ ప్రవచనాలు మొత్తం నెరవేర్చి భూ అని పోరుతాడు, సంఘం ఎత్తబడి జంపు. కాబట్టి ఇది అంత్యకాలం, అంటే ప్రవచనాలు నెరవేరే కాలం. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రవచనాలు నెరవేరే కాలం. ఇది రాకడ గుర్తులు జరిగే సమయం. ఈ గుర్తుల కోసమే ఆయన ఆపాడు. నా రాకడ వచ్చే ముందు పలాను గుర్తు జరిగిద్దని ముందుగా చెప్పాడు. కాబట్టి ఆ గుర్తులు ఇప్పుడు చూపిస్తున్నాడు నీకు, నువ్వు తెలుసుకోవటానికి, నువ్వు సిద్ధపడటానికి. కాబట్టి ఆ గుర్తులు నెరవేర్చటానికి లేక ఆ ప్రవచనాలు నెరవేర్చటానికి రాకడ ఆలస్యం అవుతుంది. ఉదాహరణకి ఏం చెప్పాడు? మత్తయి సువార్త 24:6 ఏమన్నాడు? నా రాకడకు ముందు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారం గురించి వినబోదురు. కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నది, అంతం వెంటనే రాదు. జనం మీదకి జనం వస్తారు, రాజ్యం మీదకి రాజ్యం వస్తాయి, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం.
సో ఇవన్నీ జరుగుతాయి అని చెప్పాడు కాబట్టి ఆగాడు. ఇప్పుడు జరిగిస్తున్నాడు, ఇక జరుగుతాయి, రాకడ వచ్చేసిద్ది. ఇంక సమస్య ఏముంది? అని ఏ గుర్తులైతే చెప్పాడో ఆ గుర్తులు జరిగించడానికి ఆలస్యం చేస్తున్నాడు, ఇప్పుడు జరిగిస్తున్నాడు, అంతేగా. ఆయన ఏ ప్రవచనాలు అయితే రాకడకు ముందు బైబిల్లో రాసి పెట్టాడో ఆ ప్రవచనాలు ఇప్పుడు నెరవేర్చబడుతున్నాయి. ఇది ప్రవచనాలు నెరవేరే కాలం. అందుకని రండి రండి యేసు యొద్దకు రండి అనే పాటలో యూదులు తిరిగి వచ్చుచున్నారు అని రాశాడు అక్కడ రచయిత. ప్రవచనాలు నెరవేరిపోతున్నాయి, రండి రండి యేసు దగ్గరికి రండి, యూదులు తిరిగి వస్తున్నారు. సో ఇలాగ ఏమేం ప్రవచనాలు జరగాలో అవన్నీ జరుగుతున్నాయి. అందుకే ఆలస్యం అవుతుంది. రెండవ రాకడ వచ్చేస్తుంది, బోర ఊదపడుతుంది. మనం రెడీగా జంప్ అయిపోవాలి, ఎత్తబడటానికి రెడీ రెడీ. ఒక్క క్షణంలో ఎగిరిపోవాలి, మహిమ శరీరాలు ధరించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. 4 విషయాలు ఎక్కడ కన్ఫ్యూజ్ అవగాకని చూసుకోండి. 5వది, ఇది మరొకటి మనందరికి ఉపయోగపడే విషయం, అందుకే చివరిలో పెట్టా. ఏంటో తెలుసా? 5వది. 5 గుర్తుపెట్టుకో. రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఈ లోపు మనం అందరికీ సువార్త చెప్పి ఆత్మలను రక్షించి పరలోకంలో మనం మంచి బహుమానం పొందుకునే దానికోసం మన కొరకు ఆలస్యం అవుతుంది. సేవకుల కోసం, విశ్వాసుల కోసం, నాయకుల కోసం రాకడ ఆలస్యం. నా కోసం కూడా ఆలస్యం అవుతుంది, అందరి కోసం, మన కోసం. ఎందుకంటే ఈ లోపు మనం సువార్త చెప్తే, కొన్ని ఆత్మను రక్షిస్తే పరలోకంలో ఒక మంచి కిరీటం మనం పొందుకోవటానికి, పరలోకంలో మనం మంచి బహుమానం పొందుకోవటానికి మన కోసమే ఆలస్యం చేస్తున్నాడు. నేను కూడా అదే ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా నువ్వు కొంచెం ఆలస్యం చేస్తే నేను ఇంకా ఎక్కువ మందికి సువార్త చెప్పగలుగుతాను కదా, ఇంకా ఎక్కువ మందిని రక్షిస్తాను, నాకు కూడా పరలోకంలో జీతం పెరిగిద్ది, నా బహుమానం పెరిగిద్ది, నాకు మంచి కిరీటం వచ్చింది అని నేను కూడా అలాగే అనుకుంటాను. ప్రభువు కూడా అలాగే అనుకుంటున్నాడు. ఈ ఆలస్యములో ఇంకా సేవకులైన వాళ్ళు ఎవరెవరైతే ఇంకా బాగా సువార్త చెప్తారో, బాగా కష్టపడతారో చూద్దాం, వాళ్ళకు మంచి బహుమానం ఇద్దామని, మనకు మంచి బహుమానం ఇచ్చేదానికోసం, మనకు కిరీటం ఇచ్చేదానికోసం, మనకు ప్రతిఫలం ఇచ్చేదానికోసం, మనతో బాగా పని చేయించుకొని ఆ పనికి మనకు జీతం ఇచ్చేదానికోసం ఆలస్యం చేస్తున్నాడు. ఇదేంటారా అంటే పనికి ఆహార పథకం. తెలుసా నాయనమేగా? గవర్నమెంట్ పెట్టింది ఏంటిది? హలో, గవర్నమెంట్ పథకం పెట్టింది ఏంటి? పనికి ఆహార పథకం అంటే ఏంటి? మాట్లాడలా. పనికి ఆహార పథకం అంటే ఏంటి? సంవత్సరంలో ఎన్ని రోజులు ఇస్తారు? 100 రోజులు. సంవత్సరంలో 100 రోజులు పని లేని వాళ్ళందరికీ గవర్నమెంట్ ఏం చేసిద్ది? పని చూపించి జీతం ఇచ్చింది. కూలి అంటే రోడ్డు బాగు చేయించటం, కాలువలు తవ్వేయటం, చెరువులు బాగు చేయించటం, ముళ్ళ చెట్లు నరికించటం. అంటే పని లేని వాళ్ళందరికీ ఖాళీగా పెట్టకుండా పని లేని వాళ్ళకు పని చూపించి, పని చేయించి జీతం ఇవ్వటం అన్నమాట. పనికి ఆహార పథకం. సంవత్సరానికి 100 రోజులు, అవసరమైతే 125 రోజులు, 150 రోజులు కూడా పెంచుతారు. ఎందుకంటే పని లేకపోతే డబ్బులు ఉండవు కాబట్టి, పని లేకపోతే మరి నిరుద్యోగ సమస్య వస్తుంది కనుక, పని లేకపోతే కుటుంబ పోషణ జరగదు కాబట్టి, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిద్ది? పని లేనివాడు అందరిని తీసుకెళ్ళి రోడ్డు బాగు చేద్దుకొని రారా, చెరువులు బాగు చేద్దాంరా, కాలువలు బాగు చేద్దాందా, పిచ్చి చెట్లు పీకుతుకొనిరా అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళతో పని చేపించేసి కూలి ఇచ్చేసింది. అంటే పని లేనివాడికి పని చూపించటం, పని చూపించి జీతం ఇస్తే కుటుంబ పోషణ జరిగిద్ది. ఇప్పుడు అదే జరుగుతుంది. రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే, దేవుని పని చేసే వాళ్ళందరికీ మంచి బహుమానం తెచ్చుకోవడానికి టైం. నేనైతే ఆశపడుతున్నా 24 గంటలు పని చేయడానికి రెడీగా ఉన్నా నేను. ఎందుకంటే పరలోకం నాకు మంచి కిరీటం కావాలి, నాకు మంచి బహుమానం కావాలి. 24 గంటల్లో ఎప్పుడైనా కష్టపడటానికి సిద్ధపడుతున్నా నేను. రేపు నేను మరణించి నాకు పని చేయలేను, రెండవ రాకడ వస్తే పని చేయలేను నేను. కాబట్టి నాకు అవకాశం ఉన్నప్పుడే నేను ఎక్కువ పని చేసుకుంటే, దేవుడు నాకు సమయం ఇస్తే నేను ఎక్కువ మందిని రక్షించవచ్చు కదా, ఎక్కువ మందిని బలపరచవచ్చు కదా, ఎక్కువ మంది శిష్యులను తయారు చేయొచ్చు కదా అని ఆలోచనతో నేను కష్టపడుతున్నాను. నాలాగా అందరు కష్టపడాలని దేవుడు అనుకుంటున్నాడు. అందరికీ దేవుడు టైం ఇస్తున్నాడు కనుక సేవకులకు ఛాలెంజ్, విశ్వాసులకు ఛాలెంజ్, 24 గంటలు లెగు పని చేయటానికి, భూమి మీద దేవుని రాజ్యం కట్టడానికి, విస్తారంగా ఉన్న కోత కోయటానికి, నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, ఇంటింటికి సువార్త చెప్పడానికి, పత్రికలు పంచడానికి, నూతన ఆత్మలను సంఘానికి తీసుకొచ్చి కిరీటం పొందుకోవడానికి దేవుడు నీ కోసం సమయం ఇస్తున్నాడు. ఎంత పని చేసుకుంటావో చేసుకో, ఇది పని చేసుకునే సమయం.
కనుక రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే 5వ కారణం, దేవుడు పని చేసుకోవటానికి మనకు టైం ఇస్తున్నాడు. నువ్వు ఎంత పని చేస్తావు చెయ్యి. దేవుని రాజ్యం భూమి మీద కట్టబడటానికి ఎంత పని చేస్తావు? ఈలోపు నేను ఆలస్యం చేస్తాను. ఈ ఆలస్యంలో నువ్వు ఎంతమందికి సువార్త చెప్పగలవు? ఈ ఆలస్యంలో నువ్వు ఎన్ని సంఘాలు కట్టగలవు? ఈ ఆలస్యములో నా కోసం నువ్వు ఎంత నిలబడతావు? నిలబడు, నేను నీకు కూలిస్తా, నీకు జీతం ఇస్తా, కిరీటం ఇస్తానని దేవుడు మనకు బహుమానం ఇవ్వటానికి ఆలస్యం చేస్తున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. సో అందరం కలిసి మనం ప్రభువును స్తుతిస్తూ పల్లబడదాం. మన ప్రభువు యొక్క సువార్తను ప్రకటించి ఆయన పని చేసి ఆయన దగ్గర మనం బహుమానం పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. మనకు ప్రతిఫలం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రతిఫలం ఇవ్వటానికే నీ కోసం అవకాశం. ఇప్పుడు దాకా నువ్వు సరిగా సేవ చేసి ఉండకపోవచ్చు, సరిగా నువ్వు సువార్త చెప్పి ఉండకపోవచ్చు, నీ ద్వారా కొన్ని ఆత్మలో రక్షణ పొంది ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడన్నా నీకు టైం ఇస్తున్నాడు ఇంకొన్ని ఆత్మలు రక్షించుకోవడానికి, ఇంకా కొంత పని చేసుకోవటానికి, కొంత జీతం తీసుకోవటానికి, నీకు కిరీటం ఇవ్వటానికి, నీ కోసం రాకడ ఆలస్యం చేస్తూ దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు. ఈరోజు క్రైస్తవుడు అందరూ మేలుకోవాలి. నిద్రమోత్తులు, సోమరతనం. ఈరోజు క్రైస్తవుడా లెగు, క్రైస్తవుడా లెగు, విశ్వాసి లెగు, సేవకుడా లెగు. ఉన్న కొద్ది సమయం సంఘం కట్టు, ఉన్న కొద్ది సమయం మీటింగ్ పెట్టు, ఉన్న కొద్ది సమయం ఆత్మ రక్షించు. రేపు నీకు మంచి కిరీటం వచ్చింది. నీకోసమే కదా ఆయన ఆలస్యం చేస్తున్నాడు. నీకోసమే కదా ఆయన ఈ యొక్క రాకడ విషయంలో నీకు పని కల్పిస్తున్నాడు. రేపు నువ్వు ఏడవకుండా నాకే కిరీటం రాలేదే, నాకే బహుమానం రాలేదే అని బాధపడకుండా నీకోసం ఆలస్యం చేస్తున్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభువును ఘనపరుస్తూ ఆయన మన కోసం ఇస్తున్న ఈ ప్రణాళిక, మన కోసం ఇస్తున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కళ్ళం ప్రభు వచ్చేలోపు మంచిగా పనిచేసి బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అని ప్రభువుతో పిలిపించుకోవాలని నీకు ఈ ఆలస్యం చేస్తూ ఈ అవకాశం ఇస్తున్నాడు. ఈ అంచె దినాల్లో ఎవరు టైం వేస్ట్ చేసుకోకుండా సోమరులుగా, నిద్రపోతులుగా, తిండిపోతులుగా, నిర్లక్ష్యంతో ఉండకుండా దేవుని కొరకు భారీ ఎత్తులో పనిచేయండి. దేవుని కొరకు భారీ ఎత్తులో పనిచేయండి. రాకడలో ఎత్తబడండి, మంచి బహుమానం తీసుకోండి. ముగింపు ఒకసారి ఇప్పుడు చెప్పండి. 5 కారణాలు చెప్పండి, ముగిస్తున్నాం. రెండవ రాకడ ఆలస్యం అగుటకు కారణాలు: 1, రక్షణ పొందిన వాళ్ళందరూ రక్షణ పొందాలని ప్రపంచంలో ఉన్న మానవ జాతి మొత్తానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. రైట్. 2, రక్షణ పొందినోడు ఎవరైతే పడిపోయారో, వెనకబడిపోయారో వాళ్ళు లెగవటానికి, అంటే లెగవటానికి టైం ఇస్తున్నాడు నీకు. 3వది, ఆల్రెడీ రక్షణ పొంది నిలబడ్డ వాళ్ళు ఇంకా సంపూర్ణులుగా మార్చబడకుండా ఎవరున్నారో వాళ్ళు సరి చేసుకోవటానికి, దిద్దుకోవటానికి, జై జీవితం కలిగి ఉండటానికి అవకాశం. 4వది, రెండవ రాకడకు ముందు ఏ గుర్తులైతే, ఏ ప్రవచనాలైతే చెప్పాడో అవి నెరవేర్చబడుతున్నాయి. అవి నెరవేర్చడానికి ఆలస్యం చేస్తున్నాడు, నెరవేరుస్తాడు, సంఘం ఎత్తబడింది. 5వది, దేవుని పిల్లలమైన మనం రేపు పరలోకంలో మంచి బహుమానం పొందుకోవటానికి, మనం పని చేయటానికి మనకు టైం ఇస్తున్నాడు. రేపు నేను పని చేయలేదని బాధపడకుండా, కిరీటం రాలేదని బాధపడకుండా నీకు కొంత సమయం ఇచ్చి ఈలోపు నీకు పని అప్పగిస్తాడు. ఈలోపు నువ్వు ఫుల్గా పని చేసి రేపు కిరీటం పొందుకో. నువ్వు ఒక మంచి కిరీటం పొందుకో. పెండ్లి కుమార్తె సంఘంలో ఉండి పెండ్లి కుమార్తెకి ఇచ్చే ప్రతిఫలం నువ్వు తీసుకోవటానికి రెడీగా ఉండాలి. అలా ఉండటానికి ప్రభు మన కోసం ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుక ప్రియులారా, ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని రాకడ రాకముందే, బోర ఓదబడక ముందే రాకడ మేఘం వస్తుంది, జాగ్రత్త. రాకడ మేఘం వచ్చి సంఘాన్ని తీసుకొని వెళుతుంది. ఈలోపు మనం అందరం జాగ్రత్త పడాలని నేను కోరుతూ ఈ మాటలు వింటున్నా మీలో ఇంకెవరన్నా వెనకబడిపోయి నిర్లక్ష్యంగా ఉంటే ఇప్పుడన్నా దేవుని దగ్గర క్షమాపణ అడుక్కొని సరి చేసుకొని 5 కారణాల్లో మీకు ఏ కారణం వర్తిస్తుందో అది చూసుకొని ఆ కారణాన్ని బట్టి మీరు సరిచేయబడాలని, మనందరూ సంపూర్ణ బగుటకు సాగిపోవాలని, ఎత్తబడి సంఘముగా, వధువు సంఘముగా సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రేమతో మనం చేస్తూ ఈ మాటల ముగింపు తీసుకొస్తున్నాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరు తల్ల వంచని ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోండి. సేవకులైన, విశ్వాసులైన, యవనస్తులైన రక్షణ పొందకపోతే ఈరోజు క్షమాపణ అడగండి. రక్షణ పొంది పడిపోయావా, లేవండి.
లేదు సరి చేసుకోలేదా, సరి చేసుకో. లేదా పని లేకుండా ఖాళీగా ఉంటున్నావా, పని చేయి. అందరూ ప్రార్థన చేయాలి. ప్రభు దగ్గర అందరూ కన్నీరు గారుద్దామా, క్షమాపణ అడుగుదామా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచకయని కృపలో, నెపమెంచకయని కృపలో అపరాధములను క్షమించు. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ సరి చేసుకోవాలి. ఈరోజు బుద్ధి లేని కన్యకలు సరి చేసుకోవాలి. అందరూ సెట్ అవ్వాలి. అందరూ సరి చేసుకోవాలి. క్షమాపణ అడుక్కోవాలి. దిద్దుబాటు చేసుకోవాలి. పడిపోయిన వాళ్ళు లెగవాలి. గ్రహించుకోవాలి. ఇది దేవుడు ఇస్తున్న అవకాశం. ఆయన సిలువలో ఉండి నీకు అవకాశం ఇస్తున్నాడు. సిలువలో చేతులు చాపిస్తున్నాడు. నేను క్షమిస్తానంటున్నాడు. నేను నిలబెడుతున్నాడు. సోదరుడా, సోదరి, నోరు తెరిచి ఏడువు, కన్నీరు కార్చు, క్షమాపణ అడుక్కో, సరి చేసుకో. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, జాగ్రత్త. పెళ్లి కుమారుడు వస్తున్నాడు. ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. అందరు అపరాధాలు ఒప్పుకోవాలి. అపరాధాలు సరి చేసుకోవాలి. అందరూ సభంతా పరిశుద్ధాత్మతో నింపబడుతుంది. సభంతా దేవుని ప్రత్యక్షత, సభంతా షకీనా మేఘం, రాకడ మేఘం వస్తుంది మనల్ని తీసుకెళ్ళడానికి. అందరూ మౌనం ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. అపరాధిని యేసయ్యా నన్ను క్షమించయ్యా, బల్యంతో పొడిచింది నేనే అయ్యా, నిందలేసింది నేనేనయ్యా, నిర్లక్ష్యంగా ఉంది నేనేనయ్యా. అందరూ 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 సరి చేసుకోండి. 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేయి. నోరు తెరువు. దేవుడి దగ్గర క్షమాపణ అడిగి. రోజు నీ జీవితంలో మంచి రోజు ఇది. నీ జీవితంలో నువ్వు పెళ్లి కుమార్తె సంఘంలో ఉండడానికి ఇది సిద్ధపడే సమయం. ఆయన ఆలస్యం చేయక వస్తున్నాడు. నీ కోసమే ఆలస్యం చేస్తున్నాడు. ఈ రోజు నువ్వు సరి చేసుకో. ఎన్నిసార్లు సిలువేసావు? ఎన్నిసార్లు సిలువేసావు తమ్ముడా, తల్లి, సోదరుడా? ఆయన గాయాలు రేపుతున్నావు. క్రైస్తవుని చెప్పుకొని కూడా సిలువేస్తున్నావు. అయ్యో ప్రభువా, అయ్యో ప్రభువా, అయ్యో ఎన్నిసార్లు సిలువేసావు అయ్యా. కలుషాలన్నీ మోపావు ప్రభువా. అయ్యా క్షమాపణ అడుక్కోండి సోదరులారా. మనమే దోషులం, సరి చేసుకోవాలి. అందరూ ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి ప్రశాంతంగా వెళ్ళాలి. ఈరోజు అయ్యా అయ్యా పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా అపరాధములను ఎదుట ఒప్పుకొనుచున్నాము. మేము అపరాధులము. ఎన్నోసార్లు నిన్ను సిలువ మళ్ళీ వేస్తున్నాం. నీ గాయాలు రేపుతున్నావు. క్షమించండి, మన్నించండి. మా కోసం నువ్వు ఆలస్యం చేస్తున్నావు. ఇది మేము అర్థం చేసుకొని ప్రభువా, నిన్ను మేము బాధ పెట్టక, నీ గాయాలు రేపక మేమందరం సిద్ధపడుటకు వధువు సంఘము కొరకు మమ్మల్ని ఆయుక్తపరచమని మనం చేస్తున్నాం. విన్న వర్తమానం మా హృదయాలలో ఫలింపచేయండి. ఈరోజు ఈ కూడికి ఘనంగా జరిగిస్తూ వచ్చినందుకు మీ స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.